లక్ష్మణ, ఈ మేఘాలున్నాయే ఇవి బాగా కిందకి దిగిపోయాయి. నేను ఒకసారి వెంకటాచలం వెళ్ళాను ఏదో సేవ చేయడానికి, ఆ శ్రవణ మాసంలో వెళితే ఆ రోజు వెంకటాచలంలో ఆనంద నిలయంలోంచి బయటకు వచ్చేసరికి ఎవరూ కనపడలేదు. ఇంకా ఎందుచేత అంటే మేఘాలన్నీ దిగిపోయాయి కొండ మీదకి. ఒక్కొక్కసారి అసాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది. మేఘాలన్నీ దిగిపోతే నేను యథార్థం చెప్తున్నాను, నా భార్య చెయ్యి పట్టుకుని వెతుక్కుంటూ కళ్ళు చిట్లించి దట్టమైన పొగమంచులో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా కాటేజ్కి వెళ్ళగలిగాం. బస్సులు, కార్లు, వాహనాలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కొండ దిగడానికి తిరగట్లేదండి, కార్లు అవి ఏమి అలౌ చేయట్లేదన్నారు. మా అదృష్టం కొద్దీ ఏదో అయితే ఇవాళకి ఈశ్వరుడు కొండ మీద ఉంచేసినట్టే అనుకున్నాం. ఏదో 2-3 గంటలు పోయిన తర్వాత మబ్బులన్నీ మళ్ళీ పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొండ దిగగలిగాం. కాబట్టి ఆ ఇక్కడ ఇలాంటి ఊళ్ళల్లో అటువంటివి జరగడం కష్టం. బయట అరణ్య ప్రాంతాల్లోనూ కొండల్లోనూ ఆ ప్రకృతి యొక్క వైభవం అలా ఉంటుంది. ఆ మేఘాలన్నీ ఇలా కిందకి దిగితే గుహలోంచి చూసి రాముడు అంటున్నాడు, లక్ష్మణ, మన కులదైవం కదా, మన వంశం సూర్యవంశం కదా, సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడూ కూడా కొండమల్లెలతో కూడుకున్నటువంటి తెల్లని పుష్పమాల, ఎర్ర గన్నేరుమాల, తెల్ల పూలు ఎర్ర పూలు కదా సూర్యభగవానుడికి అర్చన, ఈ 2 పుష్పహారములను అసలు మన వంశానికంతటికీ కూడా కులదైవమైనటువంటి సూర్యనారాయణమూర్తికి మనం ఎప్పుడు వేయలేదు. మనం సూర్యవంశ ప్రభువులం, ఎప్పుడు లోపల ఏదో మూర్తికి వేయడమే. ఇవాళ మేఘములనేటటువంటి మెట్లు కట్టి ఈ మెట్లెక్కి సూర్యనారాయణమూర్తి మెళ్ళలో కొండమల్లెల దండ, గన్నేరు దండ వేయడానికి వీలుగా సూర్యమండలానికి మేఘాలని మెట్లు నిర్మించి ఈశ్వరుడు తన సేవ చేసుకోమని పిలుస్తున్నట్టు లేదా అని అడిగాడు. ఆ మేఘ పంక్తుల్ని సూర్యమండలం వరకు ఉన్న వాటిని ఆయన అలా అభివర్ణించారు. సంధ్యా రాగోద్ధితై స్తామ్రై అంతేష్వదిక పాండరై స్నిగ్ధై రభ్రపటచ్ఛేదై బద్ధవ్రణమివాంబరం. ఆకాశంలో సూర్యబింబం ఉంది, సూర్యాస్తమయం అవుతోంది, ఇంకా ఎర్రగా ఉంటుంది కదండి. సాయంకాలం సంధ్యలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు. వాల్మీకి మహర్షి ఇలా వర్ణిస్తే తిక్కన గారు ఒకలా వర్ణించారు అస్తమిస్తున్న సూర్యుడిని. పగలు భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, సాయంకాలం భర్త ఇంటికి వస్తూ ఉంటే అత్యంత ప్రీతి కలిగినటువంటి భార్య ఆయన వచ్చేస్తారని పని చేసుకుంటూ ఉంటుంది, కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆయన వస్తారు, కిటికీలోంచి కనపడతారనుకుని ఆవిడేదో చేసుకుంటుంటే ఆయన మెట్లెక్కి పైకి వచ్చేసి తలుపు తీసుకుని లోపలికి వచ్చి ఏమాయ్ అన్నాడు. అకస్మాత్తుగా భర్తని చూసేసరికి ఆవిడ లజ్జ పొంది బుగ్గలు ఎర్రపడితే ఆవిడ ముఖం ఎంత ఎర్రగా ఉంటుందో అలా సూర్యనారాయణమూర్తి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేస్తే ఆయన్ని చూసినటువంటి పడమటకాంత బొగ్గలలోని ఎరుపు ఆకాశం మీద అరుణారుణ వర్ణంగా పడిందని తిక్కన గారు వర్ణించారు. వాల్మీకి మహర్షి అంటారు, ఆ మబ్బు సూర్యాస్తమయం అవుతున్నటువంటి ఎర్రటి సూర్యుడికి అడ్డంగా వెళ్ళిందో తెల్ల మబ్బు. వెళితే ఇప్పుడు తెల్ల మబ్బు మధ్యలో ఎర్రగా ఉంది, అటు ఇటు అంతేష్వధిక పాండరై, అటు ఇటు తెల్లగా ఉంది. ఇది ఎలా ఉందంటేట, ఆకాశం అనేటటువంటి పురుషుడికి ఒక ఎర్రటి పుండు పుడితే తెల్లటి గాజుగుడ్డ పెట్టి కట్టు కడితే ఎర్రటి పుండు కనపడుతూ చుట్టూ తెల్లగా కట్టున్నట్టుగా ఉందిట సూర్యబింబానికి అడ్డొచ్చిన మబ్బు. అసలు ఆయన ఊహయల అంటే ఆ రోజుల్లోనే వ్రణములకు కట్టు కట్టడం అన్నది ఉందన్నమాట గాజుగుడ్డతోటి. ఇన్ని శ్లోకాలండి నిజంగా. ప్రతి శ్లోకం మీరు చదవడం, కళ్ళు మూసుకొని కాసేపు దాన్ని అనుభవించడం, ఆనందంతో గుహలో రాముడు లక్ష్మణుడికి చెప్తుంటే మీరు కూడా ఆయన పక్కన నుంచి రాముడు ఒక్కొక్కటి చెప్తుంటే మీరు కూడా అటు చూసి ఆనందించి రామ బాగా చెప్పారు ఇంకోటి చెప్పండి అంటుంటే రాముడు చెప్తున్నట్లు మీరు భావించి ఆనందపడిపోవడమే. అలా ఉంటాయి ఆ శ్లోకాలు. మహర్షి అలా చెప్పారు మహానుభావుడు. కళాభిరివహైమీభి విద్యుద్భిరివ్యతాడితం అంతః స్తనిత నిర్ఘోషం సవేదనమివాంబరం. ఆకాశంలో నల్లటి మబ్బులు, తళుక్కుని మెరుపులు, పెద్ద పెద్ద పిడుగులు. ఇవి ఎలా ఉందంటేట, ఆకాశం అనేటటువంటి పురుషుణ్ణి ఎవరో మెరుపుల కొరడాలు పట్టుకుని కొట్టుంటే అయ్య బాబోయ్ అని అరుస్తుంటే అరుపులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట ఆ పెద్ద పెద్ద పిడుగుల ధ్వనులు. కడుపులో ఎంత బాధ ఉందో అన్నట్టుగా ఉన్నాయిట మబ్బుల చాటున ఆకాశం. పైకి వ్యక్తం కాని కడుపులోని బాధలా మబ్బుచాటు ఆకాశం, కొడుతున్న కొరడాల తీగలులాగా మెరుపులు, అరుస్తున్న అరుపులులా పిడుగులు,
ఉన్నాయి అని మహర్షి అంటారు. వర్షాకాలంలో అలా లేదు లక్ష్మణ, పిడుగులు పడుతుంటే మెరుపులు మెరుస్తుంటే ఎవరైనా ఇలా అనగలిగిన వాళ్ళు ఉన్నారండి? ఏమి దర్శనం అండి నిజంగా వర్ష ఋతువుని. నీల మేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మే స్ఫురంతి రమణస్యాంకే వైదేహీవ తపస్విని. ఆ నల్లటి మబ్బు మధ్యలో తళుక్కని మెరుపు మెరిస్తే లక్ష్మణ, నల్లటి మినువుల పోగులాంటి రావణాసురుడు తన తొడ మీద మీ వదిన్ని కూర్చోపెట్టుకుని వెడుతూ ఉంటే ఏడుస్తూ కదిలిపోతున్న మీ వదినిలా లేదు తళుక్కుమన్న ఆ మెరుపు నల్లమబ్బు మీద అంటాడు. వర్ష ఋతువులో తన భార్యని చూసుకున్నాడు. అది అక్కడి నుంచే కదండి మేఘ సందేశం వచ్చింది. ఇటువంటి శ్లోకాలలోంచే కాళిదాస మహాకవి యొక్క మేఘ సందేశం పుట్టింది. కాబట్టి రసాకులం షట్పద సన్నికాశం ప్రభుజ్యతే జంబుఫలం ప్రకామం అనేకవర్ణం పవనావధూతం భూమౌపతత్యామ్రఫలం విపక్వం. నేరేడు చెట్లు ఎక్కడ చూసినా నల్లగా రసం కారిపోతున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి నల్లటి నేరేడు పళ్ళు గుత్తులు గుత్తులుగా కాసేసాయిట. వాటి నిండా గండు తుమ్మెదలు, నల్ల తుమ్మెదలు తిరుగుతున్నాయిట. మామిడి కాయ అప్పటి వరకు చెట్టుని గట్టిగా పట్టుకున్నది చెట్టునే బాగా ముగ్గిపోయి పండైపోయి తొక్క కూడా ఇంకా వృద్ధుడైపోయినటువంటి వాడి చర్మం ఎలా ఉంటుందో మామిడి పండు మీద ఉన్న తొక్క అలా ముడతలు పడిపోయి లోపల ఉన్నటువంటి పండు రసం ఎర్రగా ఉన్నది కనపడేటట్టుగా ఉంటుంది. మామిడి పండు బాగా ముగ్గితే మీరు చూడండి. అటువంటి దాన్ని శివలింగం మీద అభిషేకం చేయడం తేలిక. ఇలా అంటే చాలు గుడిక్కిన గుజ్జంతా శివలింగం మీద పడిపోతుంది. అలా ఆ అభిషేకం మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. అదేంటి, మామిడి పండు బాగా ముగ్గిపోయి మామిడి చెట్టు నుంచి విడివిడి కింద పడిపోతే దాన్ని తీసుకుని తినడం ఎంత సంతోషంగా ఉంటుందో. అబ్బా, చెట్టును ముగ్గిన పండు అంటారు. అందున మామిడి పండు చెట్టును ముగ్గిపోతే అసలు ఇంకా దాని రుచి భాషతో చెప్పడం కష్టం. అంత అందంగా, అంత రుచికరంగా ఉంటుంది అది. కాబట్టి అలా ముగ్గిపోయిన మామిడి పండు, అందులో ప్రత్యేకించి మా జిల్లాలో కొత్తపల్లి కొబ్బరి అలా ముగ్గిపోతే అబ్బోదాన సాధ్యం కూడా ఎంత రుచో. దాని తొక్క అలా ఉంటుంది ఆ కొత్తపల్లి కొబ్బరి. అలా పలచనైపోతుంది. ఏమిటో మరి ఈశ్వర సృష్టి దాని యందు. కాబట్టి ఆ నేరేడు పళ్ళు అలా ఉన్నాయి, ఆ కింద పడిన మామిడి పళ్ళు అలా ఉన్నాయి. ఈ గుత్తులు గుత్తులు నేరేడు పళ్ళ కోసం, ఈ మామిడి పళ్ళ కోసం ప్రజలు తిరుగుతూ ఉండడం నీకు కనపట్టల్లా వర్షాకాలంలో? ఏంటి లక్ష్మణ అంటారు. విద్యుత్పతాకాః సబలాకమాలాః శైలేంద్రకూటాకృతి సన్నికాశాః గర్జంతి మేఘాః సముదీర్ణనాద మత్తా గజేంద్ర ఇవ సంయుగస్థాః. యుద్ధంలో ఏనుగులు ప్రముఖంగా పాల్గొంటాయి, భద్రగజాలు. అవి పాల్గొనేటప్పుడు వాటిని మామూలుగా యుద్ధానికి పంపించరు. గుర్రాన్ని ఇంకో దాన్ని పంపించినట్టు పంపించరు. ఏనుగుని పంపించాలంటే దానికి ఒక పెద్ద గురువాయూరు ఏనుగులకు కడుతుంటారే, అలా దాని కుంభస్థలం అంతా ఓ పెద్ద అలంకారం ఉంటుంది. దాని మీద ఒక పెద్ద ఆసనం, ఆసనం మీద ఓ గొడుగు, దాని మీద మళ్ళీ ఓ పతాకం ఉంటుంది. దాని ఒక గజాన్ని అధిరోహించాడు అంటే మహావీరుడని గుర్తు.